హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్షియాస్ హిందూ డివైన్. ఈరోజు నేను మీకు వేములవాడలోని పురాతన కేదారేశ్వర ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం బస్టాండ్ నుంచి మనం స్ట్రెయిట్గా వెళ్తే ఇలా మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు ఆధారంగా ముందుకెళ్ళాలి. అలా వెళ్తుంటే ఈ బస్టాండ్ నుంచి ముందుకెళ్ళే దారిలో ఒక డౌన్లో ఒక వీధి కనిపిస్తుంది. దాన్ని కుమ్మరివాడ అంటారంట. ఎందుకంటే ఈ ఆలయాన్ని కూడా కేదారేశ్వర స్వామి దేవాలయం అలాగే కుమ్మరి స్వామి దేవాలయం అని కూడా అంటారంట. ఈ ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక జైన మతానికి సంబంధించిన నగ్న విగ్రహాలు రెండు వైపులా కూడా ఉంటాయి. అలాగే ఒక శిలాశాసనం కూడా ఈ కేదారేశ్వర ఆలయానికి ముందు భాగాన్నే ఇలా వేయించారండి. ఒక శివలింగం ఉండి కింద మొత్తం ఈ టెంపుల్కి సంబంధించిన చరిత్రను రాశారు. కానీ అది తెలుగు లిపిలో లేదు. ఇప్పుడిప్పుడే ఆ అక్షరాలు కూడా చెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఇది ఆలయానికి ప్రదక్షిణ చేసే మార్గం అన్నమాట. ఈ ఆలయం యొక్క గోడలపైన కూడా చాలా శిల్పాలు ఉన్నాయండి. కానీ కొన్ని శిల్పాలు అయితే జైన మతానికి సంబంధించినవి ఉన్నాయి, మరికొన్ని శైవ మతానికి సంబంధించినవి ఉన్నాయి. ఇలా ఫస్ట్ టెంపుల్ పైన వినాయకుడి యొక్క విగ్రహం కనిపిస్తుంది. తర్వాత ఇంకా చాలా రకరకాల దేవుళ్ళని అక్కడ చెక్కారు. కానీ కొన్ని అర్థం కావట్లేదు. అంటే కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, అలాగే కొన్ని విగ్రహాలేమో వేరే జైన మతానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలా అమ్మవారిని గోడపైన చెక్కి ఇప్పటికీ పూజ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ గుడిలోనే హనుమాన్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇదంతా కూడా పైన టెంపుల్ యొక్క పైభాగాన ఈ విధంగా రాతితో చెక్కారనమాట. ఈ టెంపుల్ మొత్తం కూడా స్టోన్తోనే చేశారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. అక్కడ గుడికి పందిరి వేయడం కోసమని అలా కట్టెలను పెట్టారు. అది కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది. బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, ఆర్కిటెక్చర్ అంతా కూడా. అయితే ఈ టెంపుల్ని కాశీలోని కేదారేశ్వర టెంపుల్ నమూనా ఆధారంగా కట్టారంట. కాబట్టి కేదారేశ్వర ఆలయాన్ని దర్శించుకోలేని వారు ఈ వేములవాడలో ఉన్నటువంటి కేదారేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే ఆ పుణ్యఫలితం లభిస్తుందని స్థానికంగా ఉండేవారు చెబుతున్నారు. మరియు ఇంకా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఎవరైతే ఈ కేదారేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారో వారికి పూర్తి ఫలితం ఉంటుందని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారండి. మీరెప్పుడైనా వేములవాడ వెళ్ళినట్లయితే ఈ కేదారేశ్వర ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఆలయం, అలాగే ఎంతో విశిష్టత వైభవం కలిగిన ఆలయం. మన ఆలయాలని మనం వెలుగులోకి తీసుకురావడం మన బాధ్యత. ఇక గర్భగుడి లోపల ఈ విధంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే అసలు చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. గర్భగుడి లోపల చాలా సైలెన్స్గా ఉంది. శివలింగానికి రెండు వైపులా కూడా ఒకవైపు అమ్మవారు అలాగే మరొక వైపు వినాయకుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.